మంగళగిరిలో రేపు జరిగే వైఎస్ఆర్సీపీ సమావేశంలో సీఎం జగన్ పాల్గొని దిశానిర్దేశం చేయనున్నారు. ఎన్నికల ముందు జరిగే కీలక సమావేశమన్నారు సజ్జల. క్షేత్రస్థాయిలో ఎలా పనిచేయాలి అనే అంశంపై సీఎం జగన్ కీలక ఉపన్యాసం చేయనున్నట్టు తెలిపారు ఆయన. ఇక టీడీపీ జనసేన కూటమిలో తాజాగా జరుగుతున్న పరిణామాలు ఇంట్రెస్టింగ్ గా ఉన్నాయని, చాలా మంది వైఎస్ఆర్సీపీలోకి వచ్చేందుకు సిద్ధంగా ఉన్నారని చెప్పారు సజ్జల. అక్కడ నుంచి ఇప్పటికే చాలా మంది అడుగుతున్నారు, అసంతృప్తితో ఉన్న వాళ్ళు వస్తామంటున్నారు, వాళ్ళు వస్తారని మధ్యలో ఫీలర్స్లో వస్తున్నాయంటున్నారు. కానీ మా నాయకుడి విధానం ఒకటే, జగన్మోహన్ రెడ్డి గారు కంపాటబిలిటీ ఉండి ఎక్కడైతే అవకాశం ఉండి వాళ్ళ వల్ల వచ్చిన వాళ్ళ పార్టీకి ఉపయోగం ఉంది, అలాగే వాళ్ళ రికార్డు కూడా బాగానే ఉంటే కన్సిడర్ చేయొచ్చు. కానీ ఏదో గంపగుత్తగా వస్తున్నారు కాబట్టినే వాళ్ళందరినీ తెచ్చుకొని ఇక్కడ అనవసరమైన పార్టీకి బరువు, ఎన్నికల ముందు దానివల్ల వచ్చే తలనొప్పులు ఉంటాయి కాబట్టి పెద్ద అంతగా దాని పట్ల మాకు ఆసక్తి లేదు. అయితే ఆ జరుగుతున్న అంతర్గత కుమ్ములాటల్లో వావి ఏదైతే వాళ్ళు ముందు నుంచి ఎక్స్పెక్ట్ చేసినట్టు జరుగుతున్నాయో వాటి వల్ల వాళ్ళు పడుతున్న ఇబ్బందులు చూస్తే పోను వాళ్ళకు ఇంకా మరింత అది పెరగబోతుంది. కాబట్టి అది చూసిన తర్వాత సహజంగానే మాకు ఇంట్రెస్టింగ్గా ఆసక్తికరంగానే ఉంది. వాటెవర్ ఇది హ్యాపెనింగ్. ఎన్నికలకు ముందు జరగబోయే ఆఖరు సమావేశం డైరెక్ట్ క్షేత్రస్థాయిలో పాల్గొనే వాళ్ళకి సంబంధించింది కాబట్టి గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఈ సమావేశంలో భాగంగా ఎమ్మెల్యేలు అలాగే శాసన సమన్వయకర్తలు కొత్తగా నియమించిన వాళ్ళు, ముందు నుంచి ఉన్నవాళ్ళు అందరూ కూడా అటెండ్ అవుతారు. అందువల్ల ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు కూడా వాళ్ళని ఉద్దేశించి సందేశం ఇస్తారు. ఎన్నికల్లో క్షేత్రస్థాయిలో ఎంత అప్రమత్తంగా ఉండాలి, అలాగే ఎక్కడ ఎలాంటి అవకతవకలకు ఎవరూ పాల్పడకుండా ప్రత్యర్థులు ఎలా చూసుకోవాలి, ప్రజల్లో మమేకమై ఇంతకాలం చేస్తూ వచ్చిన పనిని మరింతగా ప్రజల్లోకి తీసుకెళ్ళి వాళ్ళ ఆశీస్సులు ఎట్లా కోరాలి అని ఓ సందేశం కూడా రేపు ఇస్తారు. దిశానిర్దేశం చేస్తారు. కమిటీలు అన్నీ ఫామ్ అయ్యాయి. ఇప్పుడు తాజాగా బూత్ కమిటీలు కూడా తయారయ్యాయి. అయితే వాటిలో ఇంకా కొంత నింపాల్సినవి, అలాగే సమర్థంగా పనిచేయగల బూత్ కమిటీ మెంబర్లను ఎంపిక చేయడము, దానికి సంబంధించి ఒక సార్వత్రిక ఎన్నికలను ఫేస్ చేయడానికి పార్టీ పరంగా మా పార్టీ యంత్రాంగం పూర్తిగా సిద్ధమైనట్టు అవుతుంది. రేపటి జరిగిన తర్వాత ఒక 10-15 రోజుల్లో కమిటీలన్నీ పూర్తి అయ్యేసరికి పూర్తి ఆత్మవిశ్వాసంతో ఈ 5 ఏళ్ళు ప్రజలకు చేసిన మంచిని ఎక్స్ప్లెయిన్ చేస్తూ ప్రజలు మనస్ఫూర్తిగా లేదా వాళ్ళ మనసుకు నచ్చినట్టు ఓటు వేసుకునే రకంగా వాళ్ళకు అవసరమైన వెసులుబాటు కల్పిస్తూ అందులో కూడా హ్యాండ్ హోల్డింగ్ చేస్తూ ఒక నిఖార్సైన ప్రజాస్వామిక రాజకీయ పార్టీ ఎట్లా పనిచేయాలని చేసే ప్రక్రియలో భాగంగా ఎన్నికలకు ముందు మేము జరగబోయే రేపు క్షేత్రస్థాయి సమావేశం ఇదే ఆఖరిది అవుతుంది. కాబట్టి దీనికి ఆ మేరకు అంత ప్రాధాన్యత కూడా ఉందనే విషయం గమనించాల్సిందిగా కోరుతున్నాను.